చదువండి, ఆలోచించి చెప్పండి. తెలంగాణ భాషంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. అంత అగ్వకున్నదా తెలంగాణ భాష? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలే. జిద్దేంది? అసలు మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. ఆ యాసలున్న పలుకుబళ్లలనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషల్నన్న నువ్వు రాసే ధైర్యం చెయ్యి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలే. దానికి భాష చాన ముఖ్యమైంది. ఎవని యాసల ఎవని భాషలవాడు రాయాలే. తెలుస్తదా అన్నది లేనేలేదు. మన కవులను, రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలే. నేనెన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలే. కాళోజీ నారాయణరావు. ఒక భాషలోని నుడికారపు సొంపు, పలుకుబడులు, జాతీయాలు ఆ భాషను ఎంతో అందంగా, పరిపూర్ణంగా నిలబెడతాయి. ఇతర భాషల గొప్పతనాన్ని గౌరవిస్తూ మన తెలుగు భాషలోని ప్రాంతీయ యాసల సొగసును తెలుసుకోవడం ఈ పాఠం ప్రధాన ఉద్దేశం. ఏదైనా ఒక అంశాన్ని సంగ్రహంగా, ఆకట్టుకునేటట్లు వివరించేది వ్యాసం. సూటిగా, స్పష్టంగా, సులభంగా అర్థమయ్యే విధంగా ఉండటం వ్యాసం ప్రధాన లక్షణం. తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం తెనుగుపల్లెలో జన్మించిన డా సామల్లా సదాశివ చిన్ననాటి నుంచే విద్యపై అపారమైన ఆసక్తి చూపించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో పాండిత్యం సంపాదించిన సామల సదాశివ అనేక భాషల సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచనలను తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవ అందించాడు. సామల సదాశివ గారు ఉర్దూ సాహిత్య చరిత్ర, అష్టదరుబాయిలు, మలయమారుతాలు, యాది, సంగీత శిఖరాలు వంటి విలువైన గ్రంథాలను రచించి తెలుగు సాహిత్యాన్ని సమృద్ధిగా చేశారు. అమ్హద్ రుబాయిలు అనువాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందించే ఉత్తమ అనువాద రచనా పురస్కారం సామల సదాశివ గారికి లభించింది. స్వరలయలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం ఆయన సాహిత్య సేవలకు గొప్ప గుర్తింపుగా నిలిచింది. కాకతీయ మరియు తెలుగు విశ్వవిద్యాలయాలు సామల సదాశివ గారి సాహిత్య సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతాల మధ్య సాంస్కృతిక వారధిగా సామల సదాశివ గారిని అనేక విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన సామల సదాశివ రచనలు సహజ సుందరమైన భాషలో, సరళమైన ముచ్చట్ల రూపంలో పాఠకుల మనసులను హత్తుకుంటాయి. సంస్కృతాంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రాల్లో ఉద్దండ పండితుడు, ఆంధ్రబిల్హణ బిరుదాంచితుడు అయిన కప్పగంతుల లక్ష్మణశాస్త్రి వారి రామచంద్ర ఇగపటు అన్నాడు. గుడిపూజారి మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని ఆశ్చర్యపరిచాడు. మసీదు మెట్లమీద కూర్చొని ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చగత్తెలు మాట్లాడుకునే మాటలు శ్రద్ధగా విని ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేర్చుకున్నాను అన్నాడు భేషజం లేకుండా ప్రముఖ కవి మీర్ తకీమీర్. ఈ అనుభవాలన్నీ ప్రముఖ సాహితీవేత్త సామల సదాశివ యాదిలోనివి. ఇటువంటి మరెన్నో ఆశ్చర్యకర సంఘటనల గురించి తెలుసుకోవాలంటే ఈ పాఠం చదువవలసిందే. తాతా ఇక పట్టు నీ పాను జర్దా డబ్బీ. అబ్బా లవణ్య నాకా చాలా థ్యాంక్స్ రా నాన్న. ఆమె కంటే 2 ఏళ్లు పెద్ద మనుమరాలు కావ్య సెలవుల్లో అమ్మమ్మగారింట ఉంది. చూడండి हैदराबाद में सब कुछ इतना फास्ट पेस्ड है. हाँ, लेकिन ट्रैफिक भी बहुत ज्यादा है. वो तो है, पर खाना इतना टेस्टी है. बिल्कुल, बिरयानी तो बस अनबीटेबल है. హా, బిల్కుల్ సహీ. హైదరాబాద్లో ఉండే నా 2 మనుమరాళ్లు హిందీ మాట్లాడతారు. వారికి తెలుగులోని నుడికారాలు అంతగా తెలియవు. నాకవసరమైన వస్తువులన్నీ తెచ్చి ఇచ్చే లావణ్యే నాకిప్పుడు తోడు. అవును తాత, నేను తెచ్చాను. చాలా సంతోషంగా ఉంది లావణ్య. అవును తాత. నా ప్రియమైన మనవరాలు ఇగ పట్టు. లావణ్య ఇగపట్టు అనగానే ఆమెకి ఈ ప్రాంత తీయని తెలుగు పట్టు అడ్డందుకు అబ్బురపడ్డాను. కొన్నాళ్ల క్రిందటి ఒక ముచ్చటే అదికి వచ్చింది. ప్రాకృతం, సంస్కృతం, ఆంధ్ర భాషల్లో పాండిత్యం కలిగిన మహనీయుడు తిరుమల రామచంద్ర గారు. ఏ పత్రికకైనా చివరి పేజీ ఒక ప్రత్యేకమైన అందం.
కరంజియా నిర్వహించిన బ్లిట్స్ పత్రికలో కెకే అబ్బాస్ రాసే చివరి పేజీ వ్యాసం కోసం మాత్రమే కొందరు పత్రికను కొనేవారని ఆ తరం వాళ్లు చెప్పుకునేవారు. ఒక వారం హైదరాబాద్ నోట్బుక్లో తిరుమల రామచంద్ర గారు తమ బాల్యమిత్రుడు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని స్మరించుకున్నారు. ఆ స్నేహం ఆయనకి ఎంతో మధురమైన జ్ఞాపకం. వారి రామచంద్ర ఈగప్పటు తిరుపతి లడ్డు రాసిన విక్రమాంకదేవ చరిత్ర అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో మరింత ప్రౌఢంగా అనువదించి సాహిత్యానికి అమూల్యమైన సేవ చేశారు. డా సామల సదాశివగారు లక్ష్మణశాస్త్రి గారి వద్ద శిష్యరికం చేయకపోయినా తరచుగా వారి సన్నిధిలో కూర్చొని జాబులు రాస్తూ అనేక సాహిత్య విషయాలు తెలుసుకున్నారు. అందువల్ల సదాశివగారు లక్ష్మణశాస్త్రి గారిని గురుస్థానీయులుగా భావిస్తూ వారి సాహిత్య బోధనలను ఎంతో గౌరవంగా స్వీకరించారు. శిష్యులారా, ఒక్కసారి సామల సదాశివ్ గారు పెద్ద కాళోజీ వర్ధంతి సాహిత్య సభలో పాల్గొన్నారు. ఆ సభలో ఎన్నో మంది తెలుగు పండితులు, యూనివర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ఆ సాహిత్య సభకు ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉండటం చూసి సదాశివ్ గారు ఆశ్చర్యపడ్డారు. అంతమంది తెలుగు సాహిత్య పండితులు ఉన్న సభకు ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసరు అధ్యక్షత వహించడానికి కారణం ఏమిటో అని ఈరోజు సదాశివ్ గారు ఆలోచించారు. బహుశా కాళోజీకి ఆ రెవెన్యూ ఆఫీసరు స్నేహితుడేమో అని సదాశివ్ గారు మొదట అనుకున్నారు. తర్వాత ఆ అధ్యక్షుడు వరంగల్లు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను ఎక్కువగా వాడకుండా ఇంగ్లీషు ఉర్దూ పదాలు కలపకుండా చక్కగా మాట్లాడాడు. అవును, కళ్ళు తెరిపించే మాట. అది గొప్ప విషయం. సరిగ్గా చెప్పారు. అప్పుడు సదాశివ్ గారికి ఆయనను ఎందుకు అధ్యక్షుణ్ణి చేశారో తెలిసింది. మంచి తెలుగు మాట్లాడగలిగిన వ్యక్తి కావడంతో ఆయనకు ఆ గౌరవం దక్కింది. ఆడవాళ్ల నోటి నుండే అసలైన భాష వినిపిస్తుంది అని పండితులు చెబుతారు. ఆడవాళ్ల మాటల్లో మన సంస్కృతి కనిపిస్తుంది. అవును, వారి భాషలో స్వచ్ఛత ఉంది. అది నిజం. వరంగల్లులో కూరగాయలమ్మే స్త్రీల మాటల్లో అచ్చమైన తెలుగు నుడి స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇంటి వాతావరణంలో పరిశుద్ధమైన ఉర్దూనే మాట్లాడేవారని పండితులు చెప్పేవారు. आज का दिन बहुत अच्छा है. वालेकुम अस्सलाम. बहुत खूबसूरत. चाय पीते हैं जरूर. बहन, यह चाय कितनी सुगंधित है. हाँ, और यह महफिल भी कितनी दिलकश है. इन बातों में ही हमारी जुबान की यही तो बेगमाती जुबान है. इसकी मिठास कभी कम ना हो. आमीन. రాజమహళ్లలో ఉండే బేగముల భాషను కల్తీ లేని ఉర్దూ అని భావించి బేగమాతి జుబాన్, మహెల్లాతి జుబాన్ అని పిలిచేవారు. ఈ ఉదాహరణల ద్వారా ఆడవాళ్ల నోటనే అసలైన భాషను మనం వినగలం అనే భావం. వ్యాసభారతంపై జరిగిన ఒక ప్రసంగాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృత ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసిన కె కమల గారు చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆమె కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అని తెలిసింది. ఆమె మా గురువు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కుమార్తె అని తెలిసి గురుపుత్రికగా భావించి నమస్కరించాను. లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థానానికి చెందినవారు. గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. తెలుగు సాహిత్యానికి ఆయన గొప్ప సేవలు చేశారు. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన ప్రముఖుల్లో గడియారం రామకృష్ణ శర్మ గారు ఒకరు. అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో కూడా గడియారం రామకృష్ణ శర్మ గారు చురుకుగా పాల్గొన్నారు. గడియారం వారు సదాశివ్ గారికి అనేక విషయాలు తెలియజేశారు. అందువల్ల సదాశివ్ గారు వారిని గురుస్థానీయులుగా భావించారు. నల్గొండలోని ఒక ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం అనే కవి నివసించేవారు. ఆయన వత్సలుడు వంటి అందమైన కావ్యాలు రచించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతలలో కొందరు అంబటిపూడి వారి శిష్యులే. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించే పరీక్షల్లో అంబటిపూడి వారి యొక్క కావ్యం, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేవి. సామల సదాశివ గారు అంబటిపూడి వారి కావ్యాలను చదివారు, కాని వారితో ప్రత్యక్ష పరిచయం మాత్రం లేదు. అంబటిపూడి వెంకటరత్నం గారు వేలూరి వారికి శిష్యులు. సదాశివ గారు కూడా వేలూరి వారిని ఏకలవ్య శిష్యుడిగా భావించి సాహిత్యాన్ని అభ్యసించారు. వరంగల్లు జిల్లాలో మాట్లాడే తెలుగును టక్సాలి తెలుగు అని పిలుస్తారు. అలాగే ఢిల్లీలో మాట్లాడే ఉర్దూను టక్సాలి ఉర్దూ అని అంటారు. టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణెములకే ప్రపంచంలో నిజమైన విలువ ఉంటుంది.
ఇతరులు తయారు చేసే నాణెములు నకిలీ నాణెములవుతాయి. అవి చెలామణి కావు, ప్రభుత్వం వాటిని జప్తు చేస్తుంది. అందువల్ల వరంగల్లు ప్రాంతంలో మాట్లాడే తెలుగే అసలైన తెలుగు. అక్కడ కూరగాయలు అమ్మే స్త్రీ కూడా అచ్చమైన తెలుగు మాట మాట్లాడుతుంది. అందుకే వరంగల్ తెలుగును టక్సాలీ తెలుగు అని సమల సదాశివ పేర్కొన్నారు. మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి. సదాశివగారి గ్రామంలో పూజలు చేయించే మరాఠీ పురోహితుడు ఒకడు ఉండేవాడు. ఆయన పూజలు చేయిస్తూ మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అనేవాడు. సదాశివగారు ఆ పూజారిని అలా అనవద్దని శుభమని పూజ చేస్తూ కళ్ళనీళ్లు పెట్టుకోవడం అన్నమాట అశుభంగా ఉంటుందని పూజారికి చెప్పేవారు. పూజారిని అందరికీ తెలిసిన మరాఠీలో చెప్పమనేవారు. తరువాత పూజారి కళ్లకు నీళ్లు పెట్టుకోండి అని ప్రత్యయం చేర్చి చెప్పేవాడు. పూజారి కళ్లను నీటితో తుడుచుకోండి అన్న అర్థంలో అలా చెప్పేవాడు. కాని వినేవారికి వారిని కన్నీరు కార్చండి అని చెప్పినట్లు అర్థం వచ్చేది. అది తప్పుగా ఉండేది. మీర్ తకీమీర్ అనే ఉర్దూ కవి ఉర్దూ కవులలో గొప్పవాడిగా ప్రసిద్ధి పొందాడు. ఆయన కవిత్వంలో గంభీరత ఉన్నా ఆయన భాష మాత్రం ప్రజల పలుకుబడిలో నుంచి వచ్చిన సహజ సౌందర్యం కలిగి ఉంది. ప్రతి శుక్రవారం ఆయన ఢిల్లీలోని జామే మసీదు మెట్లపై కూర్చునేవాడు. ఆ మెట్లపై రెండు వైపులా ఫకీర్లు, బిచ్చగాళ్లు, బిచ్చకత్తెలు కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ మాటలను తకీమీర్ కవి ఎంతో శ్రద్ధగా వినేవాడు. ఈ ప్రదేశం యొక్క చరిత్ర నా హృదయాన్ని కదిలిస్తుంది. అవును, ఇక్కడ ప్రతి రాయి ఒక కథచుకోవాలి. మనం ఈ కథలన కవిత్వం. నమాజు చదవటానికి ఎంతో మంది ప్రజలు మసీదుకు వస్తూ పోతూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అందుకే తకీమీర్ కవిత్వంలో సాధారణ ప్రజల భాష సహజంగా కనిపిస్తుంది. ఫకీర్లు, బిచ్చగాళ్లు, సాధారణ ప్రజలు మాట్లాడే మాటలను విని ప్రజల పలుకుబడిని నేర్చుకున్నాడు. నమాజుకు వచ్చే ప్రజల మాటలు, వారి జీవితం, ఇవే అతని కవిత్వానికి ప్రేరణ సయ్యాయి. నా కవితలు పెద్దలకే నచ్చినా నా మాటలు మాత్రం ప్రజల నుంచే వచ్చాయి అని తన షేర్ ద్వారా తెలిపాడు. ఖాస్ అంటే ప్రత్యేకమైనవారు, సంపద, విద్య, హోదాలో ఉన్నవారు. ఆమ్ అంటే సామాన్య ప్రజలు. కవి చెప్పేదేమిటంటే, తన కవితలను ప్రత్యేక వ్యక్తులు మెచ్చుకున్నా తన హృదయం మాత్రం సామాన్య ప్రజలతోనే ఉందని.